ఈరోజు మనం సప్తపది అంటే ఏమిటో తెలుసుకుందాం. హిందూ వివాహ వ్యవస్థలో ప్రతి తంతుకు ఎంతో విశేషం ఉంటుంది. అందులో సప్తపది ఒకటి. మాంగళ్య ధారణ తరువాత వధూవరులు బ్రహ్మముడితో కట్టిన వస్త్రాలతో అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులు వేస్తారు. దీనినే సప్తపది అంటారు. మొదటి అడుగును వేస్తూ ఏకం ఇషే విష్ణు త్వా అన్వేతు అని చెప్తారు. అనగా విష్ణువు మన ఇద్దరిని ఒకటి చేయుగాక అని అర్థం. ద్వే ఊర్జే విష్ణుత్వా అన్వేతు అని చెప్తూ 2వ అడుగు వేస్తారు. విష్ణువు మన ఇద్దరికి శక్తి లభించేలా చేయుగాక అని అర్థం. 3వ అడుగు త్రీని వ్రతాయ విష్ణుత్వా అన్వేతు, వివాహ వ్రత సిద్ధి కోసం మనకి విష్ణువు అనుగ్రహం లభించుగాక అని అర్థం. 4 మయోభవాయ విష్ణుత్వా అన్వేతు అనగా విష్ణువు మనకి ఆనందాన్ని కలిగించుగాక అని అర్థం. 5వ అడుగు పంచ పశుభ్యో విష్ణుత్వా అన్వేతు అనగా విష్ణువు మనకి పశు సంపదను ఇచ్చుగాక అని అర్థం. 6 ఋతుభ్యో విష్ణుత్వా అన్వేతు అంటే 6 ఋతువులు మనకు సుఖమును ఇచ్చుగాక అని అర్థం. 7వ అడుగు సప్తభ్యో హోతాభ్యో విష్ణుత్వా అన్వేతు అనగా గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించుగాక అని అర్థము. ఇలా చెప్తూ అగ్నిహోత్రం చుట్టూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూ 7 అడుగులు వేస్తారు. దీనినే సప్తపది అంటారు.